అందరికీ శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇయాల సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆల్సో మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి జనం గోసలుంటే సినిమాకు పోయిందట సీఎం ఆఫీసర్లు చెప్పలే కావచ్చు పాపం జనం కోసం పొంగులేటి సారు తిప్పలు బండి మీద తిరుగుతుండు ఊర్లు పైసలిస్తే మాఫైతే అట హైడ్రా కేసులు పోలీసులకు దొరికిండ్రు దొంగలు తులం బంగారం లేకుండానే చెక్కులు మల్లారెడ్డి సారు చేసిండు జోకులు చప్రాసి కొలుకు పెద్ద డిమాండ్ పీజీ చదివిన వాళ్ళు కట్టిండ్రు లైను ఆయన ఎక్కడుంటే అక్కడ సంబరం ఉంటది ఏడికి పోయినా గమ్మతి గమ్మతి చేస్తాడు అందరినీ నవ్విస్తాడు పెద్దోళ్ళు పేదోళ్ళు అని తేడా ఉంటది అందరితోని కలిసిపోతాడు ఆయన ఎవరో ఇప్పటి కూడా మీకు సమజయ్యే ఉంటది సరే ఇప్పుడు మల్లోపారి అదే పని చేసిండు మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎక్కడున్నా సంబరమే ఉంటది పోండ్రి ఇక చూడండి ఏం చేస్తున్నాడో అప్పట్లో సారు మంత్రి కొలువులు ఉండే కాబట్టి ఎంబడి చాలా మంది ఉండేటోళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఉండేటోళ్ళు జనాలను ఆలే సదిరేటోళ్ళు కానీ ఇప్పుడు సారు ఎమ్మెల్యేనాయే సదిరేటోళ్ళు ఎవ్వరు లేనట్టున్నారు ఆయననే మందిని చక్కగా నిలబెడుతున్నాడు కీసల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచిండ్రు ఎంపీ ఈటల సారు కూడా వచ్చిండు ఇక ఈటల సారును నడిమిట్ల నిలబెట్టి చెక్కులు తీసుకున్న వాళ్ళందరినీ చుట్టూ నిలబెట్టిండు అందరూ పోట్వల పడాలే కదా వారేవ్వా పోట్వల తీసేటోళ్ళ కంటే ఎక్కువ చేస్తున్నాడు సారు పోట్వల్ తీసే అన్నలు జరంత మంచిగా తీయండ్రి సారు చాలా తిప్పుల పడి నిలబెట్టిండు అందరినీ కొత్త అయితే బంగారంతో హబ్బర బిడ్డ ఇవి పాత చెక్కులట పోయిన సర్కారోళ్ళు ఉన్నప్పుడు లగ్గాలు చేసుకున్న వాళ్ళకు ఇప్పుడు పైసలు ఇస్తున్నారట అందుకే ఉట్టి చెక్కులే ఇచ్చినాం కొత్తగొచ్చే చెక్కులతోని తులం బంగారం కూడా ఇస్తామని చెప్తున్నాడు కానీ 9 నెలల కింది చెక్కులు ఇప్పుడు ఇస్తున్నారంటే అయాల లగ్గాలైన వాళ్ళకు ఈడికే పిల్లలు కూడా పుట్టిండ్రు కావచ్చు సర్కారోళ్ళు ఎంత స్పీడ్ గా పని చేస్తున్నారు చూడండి నత్తలు కూడా పరేషాన్ అయితే కావచ్చు వాళ్ళ స్పీడ్ చూసి తెలిసిన వాళ్ళకు ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే మనకు మనసులో మనసు ఉండదు మస్తు బాధ అవుతుంది మెతుకులు నోట్లకు పోవు నిద్ర పట్టది వాళ్ళు ఎట్లున్నారో ఏందోనని పానం అంతా అక్కడనే ఉంటది ఊకూకే ఫోన్ చేసి ఎట్లున్నారని అడుగుతాం పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా అట్లనే ఉంటది కానీ ఒకళ్ళకు మాత్రం అట్లా అస్సలే లేదట రోమ్ నగరం కాలిపోతా అంటే రాజు కోట మీద కూర్చొని గిటార్ వాయించిందట మన రేవంత్ సార్ కూడా ఆయన లెక్కనే చేసిండని కారు పాటోళ్ళు అంటున్నారు ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే మేము ఎటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో అంత తిరిగున్నాడు 4 గొద్దుల సంధి ఆనలు ఆగమాగం చేస్తున్నాయి ఈడికే 30-40 మంది పానాలు పోయి 100 ఇండ్లు పాడైనాయి జనాలందరూ చెట్టుకొగలు పుట్టకొగలు లెక్క అయిండ్రు రాష్ట్రం ఇట్లా ఆగమైతా అంటే సీఎం రేవంత్ సారు చల్లగా ఇంట్లో కూర్చొని సినిమా చూసిండట కానీ సార్ కు ఆడల ముచ్చట తెలియదు కావచ్చునుల్లా జిల్లాలకు జిల్లాలే ఆగమైతున్నాయని ఆఫీసర్లు సీఎం సార్ కు చెప్పనట్టున్నారు అందుకే సారు జనంత ఉప్పసతోని సినిమా చూసినట్టున్నాడు ఈ దానికి కూడా బద్నాం చేస్తారా చెప్పుండని ఇంకొందరు అంటున్నారు కానీ నిన్న సారు మల్లతానికి పోయిండు గచ్చిబౌలి స్టేడియానికి పోయి ఫుట్బాల్ ఆటకు జెండా ఊపొచ్చిండు మొన్నంటే ఏదో అనుకున్నాం గాని వరదలతోని జనాలు తిప్పల పడతా అంటే సీఎం సార్ ఇట్లా ఆటల ప్రోగ్రాంలు పాటల ప్రోగ్రాంలకు పోవడందని పబ్లిక్ కూడా మస్తు గరం అవుతున్నారు పక్క రాష్ట్రంలో
ముఖ్యమంత్రి రేవంత్ సార్ల గురువు అన్ని పనులు పక్కకు పెట్టి రాత్రి పగలు తేడా లేకుండా వరదలనే తిరుగుతున్నాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కాలనీకి పోయి పబ్లిక్ తోని మాట్లాడి అలా తిప్పలు వాడుకుంటున్నాడు. దీంతో ఆఫీసర్లు కూడా ఆగ మీద అన్ని పనులు చేస్తున్నారు. కానీ రేవంత్ సారు ఒక్కరోజు పోయొచ్చి ఇడిచి పెడితే ఎట్లనని పబ్లిక్ అడుగుతున్నారు. సీఎం సారు ఏరే పని మీద బిజీగా ఉన్నాడని ఆఫీసర్లు పనులన్నీ పక్కకు పెట్టి పోయి ఇంట్లో వండుకుంటే ఎట్లనని అంటున్నారు. అందుకే చంద్రాలు సార్ లెక్క రేవంత్ సార్ కూడా రోజుగా ఊరికి పోతే ఆఫీసర్లు కూడా మంచిగా పని చేస్తారని చెప్తున్నారు. కొందరు లీడర్లు ఉంటారు, దేశం కొట్టుకపోయినా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళరు. జనాల పానాలు పోతున్నా పట్టించుకోరు, వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. కానీ అందరు అట్లుండరు కదా, జనంత ఆలస్యమైన జనాల తానికి పోతారు, వాళ్ళతోని మాట్లాడతారు. వాళ్ళెవరో మీరు కూడా చూడండి. ఆయనే ఎవరో కాదులా మన మంత్రి పొంగులేటి సారు. సారుకు జనాలంటే ఎంత ప్రేమ, జనాలు బాధలుంటే అస్సలు మనసాగది సారుకు. ఎన్ని తిప్పలున్నా జనాల తానికే పోతాడు, ముందు వెనక ఆలోచించడు. వాళ్ళకు సాయం చేసిందే కావాలని చూస్తాడు సారు. ఆనలు మొదలైన రెండొద్దులకు మొన్న ఇట్లనే జనాల తానికి పోయిండు. బురదల కారు దిగబడుతుందని సారే బండి నడుపుకుంటూ పోయిండు. కానీ అదే బురదల బండి జారి కింద పడ్డాడు. కాలుకు దెబ్బ తాకితే డాక్టర్లు వచ్చి పట్టి కట్టిపోయిండ్రు. అట్లని ఇంట్లుండలే సారు. సీఎం సార్ వస్తే ఆయనతోని మొత్తం ఊర్లన్నీ తిరిగిండు. అక్కడతోని ఆగలే సారు. ఈడికే బండి మీదకెళ్లి వడ్డననే భయం కూడా లేదు. మళ్ళా బండేసుకొని బురదలకెళ్లే జనాల తానికి పోయి పలకరించి వచ్చిండు. కానీ సారు ధైర్యం చూడుండ్రి, మళ్ళా ఆయననే బండి నడుపుతున్నాడు. జర పైలం సారు. మళ్ళా బండి జారగల్లా. అసలే రోడ్ల మీద మొత్తం నీళ్లే ఉన్నాయి, ఏడ లొందలున్నాయో కూడా తెలుస్తలేదు. కొందరుంటారులా ఎడారిలా ఉష్క అమ్ముతారు, సముద్రంలో ఉప్పు నీళ్ళు అమ్ముతారు, పెట్రోల్ బాయిలున్న గల్పు దేశపోలకే పెట్రోలు డీజిల్ అమ్ముతారు. మనం ఆవలింత తీయకమోదాలే కడుపులున్న పేగులు లెక్క పెట్టి చెప్తారు. అంత హుషారుంటారు. మనం జాగ్రత్తగా లేమంటే మనం తీసుకుపోయి మోండా మార్కెట్లో అమ్ముకొస్తారు. ఇగో ఇక్కడ కూడా అసొంటిదే అయింది. శుభకార్యానికి పోతా అంటే నల్ల పిల్లి ఎదురొచ్చినట్టే అవుతున్నదట రంగనాథ్ సార్కు. చెరువులు, కుంటలు, మురికి కాలువలు కబ్జా పెట్టినోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు. ఎవ్వలను ఇడిసేది లేదు. ఎంత పెద్దోళ్ళైనా మా జేసీబీలు వెనకకు పోయేదే లేదని చెప్తున్నారు. కానీ ఇదే సందని కొందరు దొంగోళ్ళు కొత్త పని మొదలు పెట్టిండట. నాకు రంగనాథ్ సారు షెడ్డి దోస్తు, నేను మాట్లాడతా, మీ బిల్డింగ్లకు ఏం కాకుండా చూస్తానని చెప్తుండట. మరి ఉట్టి పుణ్యానికి గంతగనం సాయం ఎందుకు చేస్తుందని పరేషాన్ కాకుండ్రి. పెద్ద మొత్తంలోనే పైసలు అడుగుతున్నాడట. మీరు నాకు 20 లక్షలు ఇస్తే నేను రంగనాథ్ సార్ తోని మాట్లాడి మొత్తం సెట్ చేస్తా. మీ బిల్డింగ్ లో మీదికి సర్కారోళ్ళ జేసీబీలు రాకుండా చూస్తా, లేకపోతే మీ ఇష్టం, షిట్కేస్తే 10 జేసీబీలు వస్తాయని బెదిరిస్తున్నాడట. సర్కారోళ్ళేమో ఎవ్వలకు ఈనేది లేదంటున్నారు. ఈ నెలలో ఇట్లా చేస్తున్నాడని పోలీసు వాళ్ళ తానికి పోయే వరకు అసలు దొంగతనం బయటపడ్డది. అరెస్ట్ చేసి జైలుకు తోలిండ్రు. ఆయన పేరు విప్లవ్ సిన్హానట. లీడర్లతోని దోస్తానా చేసుడు, వాళ్ళ పేర్లు చెప్పుకొని జేబులు నింపుకునే పని చేస్తాడట. ఇంకెంతమంది దగ్గర పైసలు వసూలు చేస్తున్నాడోనని పోలీసు వాళ్ళు లెక్కలు తీస్తున్నారు. కానీ మీ తానికి ఎవరైనా వచ్చి సర్కారోళ్ళ తాన ఆ పని చేయిస్తాం, ఈ పని చేయిస్తాం అని పైసలు అడిగితే చక్కగా పోయి పోలీసు వాళ్ళకు చెప్పుండ్రి, లేకుంటే ఉట్టిగా మోసపోతాం. సందు దొరికితే ఉన్నదంతా ఊడ్చుకుని పోదామని చూసేటోళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే జరంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరన్నా చుట్టాలు మన ఇంటికి వచ్చిండ్రు అనుకోండి, ఏం అడుగుతారు? ఏం చదువుతున్నాం అంటారు. చదువు అయిపోయింది, నౌకరీ చేస్తున్నామని చెప్పినాం అనుకోండి, సర్కారు నౌకరా ఉట్టి ప్రైవేట్ నౌకరా అని అడుగుతారు. అంటే సర్కారు నౌకర్ అంటే అందరికీ అంత ప్రేమ ఉంటది. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, చక్కర అంటే ఇష్టం ఉండనోళ్ళు ఉంటారు కావచ్చు, గాని సర్కారు నౌకర్ అంటే ఇష్టం ఉండనోళ్ళు ఎవ్వరు ఉండరు. చిన్నదైనా సర్కారు కొలువు అయితేనే పురుసత్ ఉంటదని అనుకుంటారు. హర్యానా రాష్ట్రంలో కూడా చాలా మంది అట్లనే అనుకున్నట్టున్నారు. సర్కార్ ఆఫీస్ లా ఊడ్సే కొలువులకు హర్యానా సర్కారోళ్ళు పరీక్ష పెట్టిండ్రు. ఈ కొలువుకు 10వ తరగతి పాస్ అయితే సరిపోతది. దీనికి మొత్తం 1,50,000 మంది దరఖాస్తు పెట్టుకుంటే అందులో డిగ్రీలు, పీజీలు చేసినోళ్ళే 50,000 మంది దాకా ఉన్నారట. గంత చదివినోళ్ళు పోయిందంటే
జీతం పెద్దగొస్తది కావచ్చునని అనుకోకుండ్రి. సర్కార్ వాళ్ళు ఇచ్చే జీతం 15,000. అయినా గాని అంత మంది పోయిండ్రు. సర్కారు కొలువు అంటే పురుసత్ ఉంటదని కావచ్చు. ఒక్కసారి కొలువు ఎక్కితే దిగిపోయే ముచ్చట్నే ఉండదాయే. ఆదివారం వస్తే సెలవు, రెండో శనివారం వస్తే సెలవు. పండుగలకు పబ్బాలకు సెలవులేనాయే. 1వ తారీఖు నాడే జీతం పడుతుంది. జనంతా హుషారున్నోళ్ళు జీతం కంటే ఎక్కువ మీదనే సంపాదిస్తారట. ప్రైవేట్ నౌకర్లలో ఇవన్నీ ఏడపాడైనాయి చెప్పుండ్రి. అందుకే పెద్ద పెద్ద చదువులు చదివినా గాని చెప్రాసి కొలువు కోసం లైన్ పట్టిండ్రు. కానీ సార్లు కొలువులు ఇస్తే ఇయ్యిండ్రు గాని బల్ల కింద చేపెట్టే పనులు చేస్తే మాత్రం పీకేస్తామని చెప్పుండ్రి. లేకపోతే మళ్ళా మీకే చెడ్డ పేరు వస్తది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. హిట్క పిల్లతోని కొడితే రాయితోనే జవాబు చెప్పాలంటారు. కొందరికి చెప్పే తీరులో చెప్తే బుద్ధి వస్తుంది. లేకపోతే మన మీదనే పెద్దరికం చేద్దామని చూస్తారు. మన జేబులకే చిల్లు పెడతారు. అసొంటోళ్లకు ఒక అన్న ఖతర్నాకు జవాబు చెప్పిండు. భూమి నీళ్లు తాగుడన్న ఆప్తది కావచ్చు గాని లంచాలకు మునిగిన ఆఫీసర్లు పైసలు తీసుకున్నాడు బంద్ పెట్టరు. అన్ని చక్కగున్నా చేతిలో పైసలు పెట్టలేదని కాగితాలు పక్కకు బారేసే ఆఫీసర్లు చాలా మంది ఉంటారు. మధ్యప్రదేశ్ కాడ కూడా అట్లనే చేసిండట. దీంతో ఇగో ముఖేష్ అనే ఈ అన్న ఇట్లా రోడ్డు మీద బొర్లుకుంటా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చిండు. ఈయన పేరు ముఖేష్. వాళ్ళ ఊర్లే సర్పంచ్. బాగా పైసలు తింటున్నాడట. దీని మీద ఎంతమంది ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోలేదట. దీంతో ఆ ఫిరాదు పేపర్లన్నీ తాడు గట్టి దాన్ని మెడకు కట్టుకొని ఇట్లా బొర్లుకుంటా ఆఫీస్ కు వచ్చిండు. శానద్దుల సంది చెప్పినా పట్టించుకుంటలేరు. ఇకనన్న మా తిప్పల తీర్చండి కలెక్టర్ సారును అడిగిండు. కాగితాలు మెడలేసుకొని పాక్కుంటా వచ్చుడు చూసిన ఆఫీసర్లు ఆగమాగమైండట. జల్దీనే సర్పంచ్ సంగతి చూస్తామని చెప్పి పంపించిండట. కానీ చూసిండ్రా వాతలు పెడితేనే వాతం పోతది. ఇసొంటి పనులు చేస్తేనే సర్కారోళ్ళు తవ్వకొస్తారు.